మనం 2 కన్నా అంతకన్నా ఎక్కువ పైవట్ టేబుల్ మధ్యలో లింక్ ఎలా అయ్యాలో చూద్దామండి. ఇక్కడ చూడండి, ఒక పైవట్ టేబుల్ ఏమో స్టేట్ వైజ్‌గా ఉంది. ఒక పైవట్ టేబుల్ ఏమో సిటీ వైజ్‌గా ఉంది. సో, ఇప్పుడు నేను ఒక డేట్‌లో డేట్‌లో 12థ్ డేట్‌లో ఆహ్, స్టేట్ ఎంత అయింది అండ్ సిటీ ఎంత అయిందని తెలుసుకోవాలనుకోండి. ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ దీంట్లో డేట్ సెలెక్ట్ చేసుకోవాల్సొస్తుంది. ఓకేనా? సో, అలా కాకుండా మనం ఒక దాంట్లో డేట్ చేంజ్ చేస్తే రెండిట్లో చేంజ్ కావడానికి, రెండిటి మధ్య లింక్ ఇవ్వడానికి ఏం చేయాలంటే, ఏదైనా పైవట్ టేబుల్ పైన కర్సర్ ఇవ్వండి. ఇక్కడ పైవట్ టేబుల్ అనలైజ్ అనే ట్యాబ్ వస్తుంది. ఆ ట్యాబ్‌లో ఇన్సర్ట్ స్లైసర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఏదైతే ఫిల్టర్ పెట్టాలనుకుంటున్నామో అది డేట్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే మనకి రిపోర్ట్ కనెక్షన్స్ అని వస్తుందన్నమాట. దాంట్లో క్లిక్ చేస్తే ఏదైతే పైవట్ టేబుల్ ఉన్నాయో అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో, దీనికి కూడా మనము టిక్ చేసి ఓకే కొట్టేసాం అనుకోండి. ఇప్పుడు మనము ఈ స్లైసర్స్‌తో డేట్ సెలెక్ట్ చేసుకుంటే రెండిట్లో చేంజ్ అవుతుంది. లేదా ఇక్కడ చూడండి 12 సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, రెండిట్లో చేంజ్ అయింది. లేదా మనం ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకున్నా కానీ రెండిట్లో అయితే చేంజ్ అవుతుందన్నమాట. ఓకేనా? ఇలా చూడండి. ఓకేనా? ఇలా చేంజ్ అవుతుందన్నమాట. 2 టేబుల్ మధ్య గాని, అంతకన్నా ఎక్కువ మధ్య గాని లింక్ ఇవ్వాలంటే ఇలా చేయొచ్చండి. థాంక్ యూ.